ఇప్పుడు మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సమ్మర్ సేల్ అయితే నడుస్తూ ఉంది కదా, మీ అందరికీ తెలిసి ఆ విషయం. అయితే నేను ఎప్పుడూ చూడలేదండి ఇంత భారీ డిస్కౌంట్లో రావటం. ఈ సేల్లో చాలా దారుణంగా చాలా మంచి భయంకరమైన డీల్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మీకు ఈరోజు మంచి ఇప్పుడు ప్రజెంటు అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఒకవేళ అవసరం అయితే కనుక పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ అన్ని పెడతాను. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఈ ల్యాప్టాప్స్ మీద, ప్రింటర్ మీద ఈరోజు అంటే నైట్ నుంచే స్టార్ట్ అయ్యాయి, ఈరోజు కూడా ఉంటాయన్నమాట. 8వ తారీఖు వరకు కూడా మీకు ఈ సేల్ అనేది నడుస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ షార్ట్ టైంలో వచ్చి పోతూ ఉంటాయన్నమాట. ఇప్పుడైతే రేట్లు అయితే తగ్గి బాగా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ 50-60% డిస్కౌంట్లో మనకి అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరికైనా ఉంటే కనుక అర్జెంటుగా లూట్ చేసుకోండి. ఈ టైంలో మనం ఈ సేల్లో చేసుకోకపోతే ఇంకెప్పుడు మనం కొనలేమండి. ఎందుకంటే రెగ్యులర్గా ఉన్నప్పుడు చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంచుమించుగా 5,000-6,000 తేడా ఉంటుంది. కాబట్టి నీడ్ ఉంటే అంటే భవిష్యత్తులో మనకి అవసరం ఉంటుంది ఖచ్చితంగా అనుకున్నా సరే కొనుక్కోండి. ఈరోజు నేను మీకు ఒక మంచి 10 డీల్స్ అయితే చెప్తాను, ఓకేనా. మెయిన్ మనకి ఇంటర్నెట్ సెంటర్ కావాల్సింది ప్రింటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఇది ఎప్సాన్ నుంచి అయితే వస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనమాట. మళ్ళీ మీరు స్కానర్, ప్రింటర్ వేరేగా కొనుక్కోవాల్సిన లేదు. విడిగానే మొత్తం కలిపి ఇందులోనే ఉంటుంది. ప్రింటు, స్కాను, కాపీ, జెరాక్స్ తీసుకోవచ్చు, పాస్ ఫొటోస్, తర్వాత A4 పేపర్స్, అదే A4 పేపర్ మీద ఫొటోస్ అయితే ఇస్తారు కదా, అలాగే కలర్ జెరాక్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. A to Z ఇది మొత్తం ఇంక్ బాటిల్తో సహా వస్తాయి. మొత్తం అన్నీ కూడా మొత్తం 4 ఇంక్ బాటిల్ కూడా మీకు ఆ పార్సిల్లో ప్యాకేజ్ అయ్యి వస్తుంది. ఇది మీకు 13,499 ఉంది. ప్లస్ ఇక్కడ 500 కూపన్స్ అయితే మనకి ఇచ్చారనమాట. 500 కూపన్ అయితే మనకి ఇచ్చారు. దాన్ని యాడ్ చేస్తే 13,000కే వస్తుంది ప్రింటర్. బట్ ఇక్కడ HDFC కార్డు కానీ వాడితే మీకు ఇంకా రేటు తగ్గుతుంది అనమాట. ఇది 11,000కే వస్తుంది, ఓకేనా. మ్యాక్సిమం మీ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్లో అయితే HDFC వాడాలి, ఫ్లిప్కార్ట్లో అయితే SBI వాడాలన్నమాట. ఇది మంచి డీల్లో ఉంది. ఇది రెగ్యులర్ ప్రైస్ అయితే మీకు 17,000 ఉంటుంది ఈ ప్రింటర్, ఓకేనా. ఇది విత్ వైఫై అనమాట. వితౌట్ వైఫై కూడా ఉంది. ఇది మీకు వితౌట్ వైఫై అనమాట. 10,700 అయితే ఉంది. ఇది HDFC కార్డు ఉపయోగిస్తే మీకు 8,000కే వస్తుంది అనమాట. 8,500కి అలా వస్తుంది, ఓకేనా. ఒకవేళ కార్డు లేకపోయినా, ఒకవేళ డబ్బులు లేవు అనుకుంటే, ఒకవేళ అవసరం అయితే కనుక మీరు EMI కూడా పెట్టుకోవచ్చు. EMI ఎంత పడదు మీకు 1,500-1,600 పడుతుంది అనమాట 6 months EMI పెట్టుకుంటే, ఓకేనా. ఈ ముందు చూపించిన దానికి ఈ ప్రింటర్కి తేడా ఏంటి అంటే ఒక వైఫై ఒకటే, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట ప్రింటర్ అంతా కూడా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వరుసగా లింక్స్ అయితే ఉంటాయి, క్లిక్ చేసి అయితే మీరు పర్చేజ్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ HP నుంచి ఇది మనకి 9,699 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇది కూడా మంచి సూపర్ డీలు. సేమ్ ఇది కూడా ప్రింట్, స్కాన్, కాపీ 3 వస్తాయి. జెరాక్స్ తీసుకోవచ్చు, కలర్ జెరాక్స్, ఫొటోస్, తర్వాత A4 పేపర్ మీద మీరు అన్నీ మొత్తం A to Z అన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ఏంటంటే మీకు PVC కార్డు, ప్లాస్టిక్ కార్డ్ అయితే ప్రింట్ చేస్తారు కదా, అవి రావు. మిగతావన్నీ కూడా మీకు యాజ్డీస్గా అయితే వర్క్ అవుతుంది. అదొకటే PVC కార్డ్ తీసుకోవాలంటే ఎప్సాన్ 8050కి అయితే వెళ్ళిపోవాలి. ఇది మీకు బ్యాంక్ ఆఫర్తో కలిపి 8,200కి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మామూలుగా కార్డ్ ఆఫర్ లేకపోతే కనుక 9,600 అయితే ఉంది ఇక్కడ. ఇది కూడా మంచి డీలు. ఇది కూడా వదలొద్దు, HP నుంచి అనమాట. అలాగే బ్రదర్ నుంచి కూడా మీకు ఇందులో వస్తూ ఉంది. అలాగే బ్రదర్ ప్రింటర్ నుంచి కూడా సేమ్ ప్రింట్, స్కాన్, కాపీ 3 కూడా వస్తుంది. ఇది 9,800 అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒక లుక్ అయితే వేయండి. ఆ 3 ప్రింటర్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి, ఓకేనా. మీకు ఎవరికైనా వైర్లెస్ మౌస్ కావాలనుకుంటే ఇది కూడా మంచి డీల్లో ఉందన్నమాట. ఇది రెగ్యులర్గా మీకు 600-700 అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు 249 రూపాయలకే వస్తుంది అనమాట. ఇది పోట్రానిక్స్ నుంచి. ఇందులో మీకు 6 బటన్స్ అయితే వస్తాయి. మంచి యాక్యురేట్గా అయితే ఉంటుంది. దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి ఒకవేళ మనకి ఆప్టికల్ మౌస్ వితౌట్ వైర్లెస్తో కావాలనుకుంటే. అలాగే మీకు పవర్ బ్యాంకు URBN అనమాట. పవర్ బ్యాంక్ ఇది దాంతో వస్తుంది మనకి ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేస్తుంది. మనకి 899 రూపాయలు అయితే ఉంది. ఇది రెగ్యులర్గా మీకు 1,500 అలా అయితే ఉంటుంది. ఎందుకంటే 10,000 mAh మీకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది 20,000 mAh అనమాట బ్యాటరీ. పవర్ బ్యాంకు 899 రూపాయలకి అయితే వస్తుంది. దీని మీద కూడా ఒక లుక్ అయితే వేయండి ఒకవేళ పవర్ బ్యాంక్ కావాలి అనుకుంటే. ఇక మనకు కావాల్సింది ఏంటి, మంచి లామినేషన్ మిషన్ అనమాట. లామినేషన్ మిషన్ మీకు ఇది 1,490 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు బ్యాంక్ ఆఫర్ వాడారనుకుంటే 500 రూపాయలు అయితే తగ్గుతుంది అనమాట. ఖచ్చితంగా HDFC కార్డు అయితే ఉండాలి, ఓకేనా. ఇది మంచిది, తీసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్ని కూడా పెడతాను. అలాగే ఇంకొకటి కూడా ఉంది మనకి. ఇది రెగ్యులర్ ప్రైస్ మీకు 2,500, 2,600 అలా అయితే ఉంటుంది. 3,000 వరకు కూడా ఉంటుంది అనమాట. కానీ ఈరోజు మనకి 2,000కే వస్తుంది.
ఇది ఒక మంచి లామినేషన్ మిషన్. ఇదంతా కూడా ఆటోమేటిక్ ప్లస్ మాన్యువల్గా కూడా ఉంటాయి. మాన్యువల్గా అంటే మనకి చాలా ప్రాబ్లం ఉంటుంది. ఆటోమేటిక్ అయితే మనం ఏ బటన్ కావాలంటే ఆ బటన్ మనం సెట్ చేసుకొని డైరెక్ట్గా లామినేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది ఒక లామినేషన్ మిషన్ ఉంది. ఇది కూడా మొత్తం ఈ 3 కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏది పర్చేజ్ చేసుకున్నా పర్వాలేదు. అలాగే మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వైర్లెస్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ నేను ఆల్రెడీ ఇవి 3 అయితే పర్చేజ్ చేశాను అనమాట. 3 సెట్లు. అంటే నాకని కాదు, నాకు ఒకటి కావాలి, వేరే వాళ్ళకి కూడా ఒక 2 అయితే పర్చేజ్ చేశాను. కీస్ కూడా మీకు చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఫింగర్స్ కరెక్ట్గా పడతాయి అనమాట. మీరు ఎంత ఫాస్ట్ టైప్ చేసినా సరే పక్క బటన్కి వెళ్ళి మనకు టైపింగ్ చేసేటప్పుడు వేరే లెటర్ పడడం కానీ అలాంటిది ఏమి ఉండదు. కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్ కంఫర్ట్ అనమాట మనకి టైపింగ్ చేసేటప్పుడు. కాబట్టి ఇది మీరు తీసుకోవచ్చు. ఇది మీకు రెగ్యులర్గా 1200 1300 అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు 797 రూపాయలకే వస్తుంది అనమాట. ఓకేనా. క్యాష్ బ్యాక్ కూడా ఉంది. 23 రూపాయలు అంతా క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. దీన్ని కూడా అసలు వదలొద్దు. ఇది మళ్ళీ ఎప్పుడు పెరిగిపోతాయని తెలియదు ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. ఓకేనా. అలాగే మీకు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కావాలనుకోండి, ఏదైనా మన డేటా దాచుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం డైలీగా ఏదో ఒకటి మనం ఫైల్స్ చేస్తూనే ఉంటాం. చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు యూట్యూబర్స్ అనుకోండి, చాలా డేటా ఉంటుంది. వీడియోస్ చేసి వల్ల ఆ డేటా మొత్తం ఎక్కడ పెట్టుకుంటారు, ఇలాంటి హార్డ్ డిస్క్లోనే కదా. ఇది SSD కాదండి, ఓన్లీ HDD, ఓన్లీ డేటా స్టోరేజ్కి మాత్రం ఉపయోగపడుతుంది అనమాట. ఇది 2 TBతో అయితే వస్తుంది మీకు. ఇది మీకు ఇంచుమించు 6999 రూపాయలు, అంటే ఓవరాల్గా 7000 రూపాయలు అయితే ఉంది ఇప్పుడు సేల్లోని. ఇది మామూలుగా రెగ్యులర్ ప్రైస్ మీకు 11,000 12,000 అలా అయితే ఉంటుంది. సీగేట్ మంచి కంపెనీ. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దీని మీద ఒక లుక్ చేయొచ్చు. ఇందులోనే 1 TB కూడా ఉంది. అది 1000 రూపాయలు తగ్గి ఉందన్నమాట. ఆ 1000 రూపాయలు ఎక్స్ట్రా మీరు పెట్టుకుంటే మీకు 7000కి 2 TB అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇదే బెటర్ కదా, ఒకసారి ఆలోచించండి. అలాగే మంత్లీ డివైస్ ఉంది. మంత్లీ డివైస్ ప్రెసెంట్ మనకి 3000 రూపాయలకి అయితే, ప్రీవియస్గా మనం చూసుకుంటే 3000, 3100, 3200 వరకు అలాగా ప్రైజ్ అనేది అలా మారుతూ వచ్చింది. కానీ ఈ రోజు మనకి సేల్లో 2753 రూపాయలకి అయితే ఉందన్నమాట. లేటెస్ట్ RD సర్వీస్తో వస్తుంది. చేసుకోండి మీకు ఎవరికైనా ఇప్పుడు ప్రజెంట్ కావాలనుకుంటేనే. ఎల్జీలో కూడా ప్రజెంట్ ఇప్పుడు అయితే పనిచేస్తున్నాయి. మరి ఈ 2 రోజులు 3 రోజుల్లోనే ఆపేస్తారు అన్నట్టుగా ఒక టాక్ అయితే వస్తుంది. ఒకవేళ కానీ అలాంటిది ఏమైనా ఉంటే కనుక నేను వీడియో అయితే చేసి చెప్తాను. కానీ ప్రజెంట్ ఎవరైనా పర్చేజ్ చేస్తే కనుక L1 డివైస్ మాత్రమే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా. అలాగే CSC గ్రామీణ ఈ స్టోర్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంది. అది మీకు 3000 ఉంది అందులోని. బట్ 5 years RD సర్వీస్తో ఇస్తున్నారు, 1 year వారంటీతో అయితే ఇస్తున్నారు అనమాట. ఒకవేళ CSC ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామీణ ఈ స్టోర్ యాప్కి వెళ్ళి మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి మంచి USB హబ్ బోర్డ్ కావాలి. ఎందుకంటే మనకి ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ మనకున్న పోర్ట్స్ సరిపోవు. ఒక పక్క మనం ఈ మైక్స్ అని, తర్వాత ఒక పక్క ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అని, నెక్స్ట్ ఏవేవో కనెక్ట్ చేస్తూ ఉంటాం కదా. కీబోర్డు మౌస్కే 2 పోతాయి పోర్ట్స్. కాబట్టి ఎక్స్టర్నల్గా మనకి కావాలి USB హబ్. ఇది మీకు 200 రూపాయలకే వస్తుంది అనమాట. 199 రూపాయలు. ఇది రెగ్యులర్గా 300, 350 రూపాయలు అలా అయితే ఉంటుంది. ఈ రోజు మంచి డీల్లో ఉంది. ఇది కూడా ఒక లుక్ అయితే. అలాగే మనకి ఈ కార్ రీడర్కి సంబంధించి మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ పెన్ డ్రైవ్స్ కానీ మెమరీ కార్డ్స్ కానీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇది మీకు 300కి అయితే అవైలబిలిటీలో ఉంది. మీకు రెగ్యులర్ ప్రైస్ 450 రూపాయలు అయితే ఉంటుంది. కాబట్టి మొత్తం మైక్రో SD కానీ ఇవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ మెమరీ కార్డ్స్ ప్లస్ ఈ మనకి USB నుంచి Type-C, OTG కూడా ఉపయోగించుకొని Type-C పోర్ట్స్ కూడా మనకి ఏదైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. అలా ఆల్టర్నేట్గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని మీద కూడా ఒక లుక్ వేయండి ఒకవేళ కార్ రీడర్ మంచిది కావాలి అనుకుంటే. ఇది మనకి అమెజాన్ బేసిక్ నుంచి ల్యాప్టాప్ స్టాండ్ అనమాట. అంటే నేను ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, పర్సనల్గా మనం ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడికి పట్టుకెళ్తూ ఉంటాం. కాబట్టి మనకు కంఫర్ట్గా ఉండాలంటే ఒక స్టాండ్ అనేది కావాలి. అలాగే మనం కింద పెట్టి వాడామనుకో ల్యాప్టాప్, కింద మనకి హీటింగ్ ఫ్యాన్ అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా హీటింగ్ బయటికి వెళ్లకుండా లోపలే ఉండేటట్టు, సిస్టమ్ హ్యాంగ్ అయిపోయినట్టు ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం స్టాండ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎక్కడికి వెళ్ళా సరే ఈ ల్యాప్టాప్కి. ఇది మీకు 200 రూపాయలకే వస్తుందన్నమాట. దీనికి ఎటువంటి ఫ్యాన్ అయితే ఉండదు, కూలింగ్ చేసే ఫ్యాన్ అయితే ఉండదు. జస్ట్ మనం స్టాండ్ మీద పెట్టుకొని మనం అడ్జస్టబుల్ స్టాండ్ అనమాట. ఇది 200 రూపాయలు కాబట్టి ఇది నేను మామూలుగా అంటే ఇది బ్యాగ్లోనే కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు సింపుల్గా. అంటే ల్యాప్టాప్ ఎలాగ బ్యాగ్లో ఉంటుంది, దాని పక్కనే ఇది కూడా స్టాండ్ ఒక ప్లాంక్ లాగా పెట్టేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. బాగుంటుంది. ఒకవేళ నచ్చితే కొనుక్కోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మొత్తం ఇప్పుడు చూపించిన లింక్స్ అన్నీ కూడా మీకు పెట్టాను. అలాగే కొన్ని ప్రోడక్ట్ లింక్స్ కూడా యాడ్ చేస్తాను. మనం పర్చేస్ చేయండి.
ఆ లింక్ని మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసినందుకు మన ఛానల్కి కూడా కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఓకేనా, రాబోయే 2-3 రోజుల్లో మీకు వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. చాలా ఒక 2-3 వీడియోస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ సేల్ ప్రకారంగా కొన్ని డీల్స్ అనేది మనం టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఈ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను. ఓకేనా, ల్యాప్టాప్ మీద, వాషింగ్ మిషన్ మీద, ఏసీల మీద ఇలాంటివి భారీ డిస్కౌంట్లో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఈ మెయిన్ మనకు 3 రేపు ఎల్లుండి కూడా బాగా యాక్టివ్లో ఉండండి. 8 వరకు మనకి 8వ తారీఖు వరకు సేల్ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ రేట్స్ అనేది ఇప్పుడు బాగుంటాయి అన్నమాట. ఈ రోజు నుంచి మీకు బాగున్నాయి, నిన్న కూడా బాగున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లోనే పర్చేజ్ చేసుకోండి ఒకవేళ మీకు అవసరం ఉంటే కనుక. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు.